నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మన తోటి ఉన్నటువంటి గెస్ట్ ఎవరు అని చెప్పాలంటే మైనంపల్లి హనుమంతరావు వీరాభిమాని. మైనంపల్లి హనుమంతరావు గెలుపు కోసం పోరాడేటటువంటి వ్యక్తి ఉత్తమ్ ఠాకూర్, హైకోర్టు అడ్వకేట్. ఇవాళ మన తోటి ఉన్నాడు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే క్రాంతి. ఎట్లున్నా అన్న? చాలా బాగున్నా. నేను ఇంట్రడక్షన్లో చెప్పిందంతా నిజమే కదా? అంత నిజంగా మీరు మైనంపల్లి హనుమంతరావు కావచ్చు, లేకపోతే మైనంపల్లి రోహిత్ కావచ్చు, వాళ్ళ వెనకాల ఉండి పావులు కదిపి వాళ్ళ గెలుపు దిశగా అడుగులు వేయించింది కేవలం మీరేనా? క్రాంతిభాయ్, ఆ క్రెడిట్ మొత్తం నేను తీసుకోదలుచుకోలేదు. ఎందుకంటే నేను నా వంతు ఏదైతే ఇంతంత పాత్ర ఉందో ఆ పాత్ర పోషించి వాళ్ళ గెలుపులో భాగస్వామినైనా. మొత్తం నేను పోషించలేదు, అందులో నేను భాగస్వామిని అంతే తప్పించి మొత్తం గెలుపులో నాదే క్రెడిట్ అని నేను అనను. రైట్. అసలు ఎవరు ఈ ఉత్తమ్ ఠాకూర్? అసలు ఎవరు? మీరెవరు? ఒక కామన్ మ్యాన్. కానీ ఏడా ముఖం బయటలే, అంటే మీడియాలో మీరు ఎక్కువ ఏడ కనవల్లే, మీడియాలో మీరు ఎక్కువ రాలే, మీడియాకు ఎక్స్పోజ్ కాలే, సోషల్ మీడియాలో యాక్టివ్గా లేరు. బట్ పొలిటీషియన్లకు బడా పొలిటీషియన్లు అందరి వెనకాలండి చక్రాలు తిప్పుతారు. అందరు వెనుక అంటే నేను ఒప్పుకోను క్రాంతిభాయ్. ఏదైతే మనకు సింక్ అవుతుందో ఇలాంటి లీడర్స్ సొసైటీకి అవసరము అని ఎక్కడైతే నేను అనుకుంటానో ఆ లీడర్స్ కోసం హోలాటెడ్గా పనిచేస్తుంది నేను, నా టీం. ఎస్, ఓకే. అది కూడా మీరు అన్నట్టు బ్యాక్ ఎండ్లో ఉండి వర్క్ చేస్తాను. ఓకే, రైట్ అన్న. ఉత్తమ్ భాయ్, ఈ ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఏ ప్రశ్న అయినా అడగొచ్చా? ఏదైనా అడగచ్చు. ఏదైనా అడగచ్చు. ఎట్లనైనా అడగచ్చు. మీరు చేసినటువంటి పనులు కావచ్చు, చేయబోతున్నటువంటి పనులు కావచ్చు, రాబోతున్నటువంటి పదవులు కావచ్చు, ఏవైనా అడగొచ్చా? ఏదైనా ఎట్లనైనా అన్న. నేను మంచిగా చెప్తున్నా, మంచిగా అడుగుతున్నా, ఎట్లనైనా అడగవచ్చా? క్రాంతిభాయ్, ఒకటి, మీరు ఎట్లా పడితే అట్లా అంటే మీరు నేను మీ పాత ఇంటర్వ్యూలు చూసిన ఒక ఏజ్తో సంబంధం లేకుండా దేంతో సంబంధం లేకుండా ఇష్టం ఉన్నట్టు అడుగుతా అంటే మాత్రం కుదరదు. ఏం చేస్తారన్న? కుదరదు అన్న. ఏం చేస్తారంట? కుదరదు. ఏం చేస్తారంటున్నా? లిమిట్స్ దాటనంత వరకు ఫైన్, లిమిట్స్ దాటితే మాత్రం బాగుండదు. ఏం చేస్తారు? లిమిట్స్ దాటితే ఏం చేస్తారు? ఉన్నాయే అడుగుతా, నేనైతే క్లియర్గా చెప్తా ఉన్నా. క్రాంతి, మీరు సీరియస్ అయినా సరే, కోపమైనా సరే, మీరు నేను అడ్వకేట్ అన్న విషయం మర్చిపోతున్నారు. గుర్తుపెట్టుకోండి. లిమిట్స్ దాటితే ఏమవుతుందో అది మీకు తెలుసు అడ్వకేట్తో పెట్టుకుంటే. సరే, ఏమవుతుందో చూద్దామన్నా. ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ చేద్దామా? ఎస్. తెలుగు మంచిగా మాట్లాడతారన్న? బ్రహ్మాండంగా. బ్రహ్మాండంగా తెలుగు వస్తుంది అన్న మీకు? తెలుగు క్లియర్గా? చాలా క్లియర్గా, ఫ్లూయెంట్గా. చాలా ఫ్లూయెంట్గా. తెలుగు రాసే వాళ్ళకంటే మీరే మంచిగా ఫ్లూయెంట్గా రాస్తారు అని చెప్పేసి విన్నాను నేను. నిజమేనా? ఎస్. ఎస్. అవునా? ఎస్. నిజంగా రాస్తారా అన్న? కాన్ఫిడెంట్గా. పక్కా? నాతో పెట్టుకోండి మీరు. ఓకే, రాద్దాం ఇద్దరం కలిసి. ఓకే. హిందీ బ్రహ్మాండంగా మాట్లాడతారా, లేకపోతే తెలుగు బ్రహ్మాండంగా మాట్లాడతారా? అన్నీ మాట్లాడతారా? ఎన్ని లాంగ్వేజ్లు వస్తాయి అన్న? 5 లాంగ్వేజ్లు వస్తాయి. ఓకే, రైట్ అన్న. మీరు చూడడానికి కొంచెం క్లాస్ కనిపిస్తారు, వెనక చేసే పనులన్నీ మాస్ ఉంటాయట. నిజమేనా? అట్లేమన్నా నిలబడింది అన్న మీకు? అంటే కనబడు కాదు, చేస్తారా చేయరా చెప్పండి. నాకు కనబడ్డదా కనబడలేదా తర్వాత మాట్లాడుకుందాం. చేయను. ఏం చేయరు? లేదు. ఏం చేయరు? కాన్ఫిడెంట్ అస్సలే లేదు. క్లియర్ అన్న? చాలా క్లియర్. కళ్ళలోకి చూసుకోవడం చెప్పారు అన్న? చాలా క్లియర్. చాలా క్లియర్గా? ఎస్. రైట్. ఓకే అన్న, మీరు చేసేది అడ్వకసీ. ఎస్ కదా? ఫస్ట్ అడ్వకసీ నుంచి స్టార్ట్ చేస్తాను నేను. కరెక్ట్. ఎస్. ఎట్లా నడుస్తుందన్న మీ అడ్వకసీ? ఎట్లా నడుస్తుంది మీ బిజినెస్ దందాలు? ఎట్లా నడుస్తున్నాయి? పొలిటికల్ లైఫ్ ఎట్లా నడుస్తుంది? అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నాం. అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎట్లా బ్యాలెన్స్ చేస్తారన్న? టైం తీయాలి అన్నిటికీ, దాని ప్రకారం చేసుకుంటూ వెళ్ళాలి. ఒక షెడ్యూల్ పెట్టుకొని. డివర్స్ కేసులు కూడా చేస్తారా? చేస్తాం. మ్యాక్సిమం ఏంటంటే నా ప్రిన్సిపల్ ఎలా ఉంటుందంటే క్రాంతి గారు, డివర్స్ కోసం వచ్చిన క్లయింట్స్ని మ్యాక్సిమం కౌన్సిలింగ్ లోపల రాజీ కుదరడానికి ట్రై చేస్తాను నేను. బేసికలీ ఫస్ట్ ఎయిమ్ ఇస్ దాట్. యాక్చువల్ కరెక్ట్ చెప్పాలంటే నేను ఏంటంటే లా ఫామ్ స్థాపించింది కూడా కొన్ని ఎయిమ్స్తో, కొన్ని దాంతో స్టార్ట్ చేశాను దీన్ని. సొసైటీకి మంచి చేయాలి అనే దాంతో స్థాపించాను. అంతే తప్పించి ఫుల్ కమర్షియల్గా ఎట్లయితే అడ్వకేట్ ఉంటారో అది కాదు. ఎందుకంటే మనం ఒక జనరేషన్లో ఒక చేంజ్ తీసుకురావాలి అడ్వకసీ ప్రాక్టీస్ లోపల. ఆ ఉద్దేశంతో స్టార్ట్ చేశాము. ఎందుకంటే ఎవరైనా కపుల్ డైవర్స్ కోసం వస్తే మ్యాక్సిమం వాళ్ళ కౌన్సిలింగ్ లోపల రాజీ కుదర్చడానికి ట్రై చేస్తాం. ఓకే. 99.9% మా బెస్ట్ అదే ఉంటుంది. దాని తర్వాత కూడా ఇంకా వాళ్ళు స్టిల్ డిసైడెడ్ టు టేక్ దర్ ఓన్ వేస్, ఇట్స్ దేర్ విష్. ఓకే. అప్పుడు మనం ఏం చేయలేము ఇంకా. ఓకే. ఇది మీ అడ్వకసీ లైఫ్ ఇంకా? ఎస్. అంతేనా? ఎస్. ఓకే, రైట్. ఇంకొక విషయం నాకు మీ నుంచి వినపడ్డది ఏంటి అని అంటే,
మీరు రాజకీయ నాయకుల వెనకాల ఉండి చక్రాలు తిప్పుతారు ఎన్నికల టైంలో అని చెప్పేసి విన్నా. నవ్వకండనా తిప్పుతారా లేదా? తిప్పడం అంటే వాళ్ళకి ఎందుకంటే గెలుపు కోసం ఏదైతే చేయాలో అది చేసి పెడతాను నేను నా వంతుగా. చేస్తారా? చేస్తారా? ఐఎమ్ స్ట్రాటజీ పర్సన్. ఏం చేస్తారన్నా? స్ట్రాటజీలు ఏం స్ట్రాటజీలు చేస్తారు? ఏం చేయాలి, ఇప్పుడు ఎవరైతే అపోనెంట్స్ ఉంటారో అపోనెంట్స్ ఏంటి స్ట్రెంగ్స్ వీక్నెసెస్ ఏంటి, ఏం చేయాలి, అందులోపట మనం వాళ్ళపైన పై చేసి సాధించాలంటే ఏం చేయాలి, ఆ టైప్ ఆఫ్ ఎత్తుగడలు ఉంటాయి మావి. ఓకే. చాలా మంది పొలిటీషియన్లకే మీరు ఇది చేశాము, పేర్లు వద్దు. అంటే వాళ్ళు యాక్చువల్గా సమాజంలో ఒక చేంజ్ కోసం అలాంటి వ్యక్తులు పాలిటిక్స్లో ఉండాల్సిందే. అలాంటి వ్యక్తుల కోసం పనిచేశాను. అంటే ఏంటంటే ఇందులో కూడా మళ్ళీ ఇంకో ఉద్దేశం ఉంది. అందరూ ఎవరికి పడితే వాళ్ళకి ఉత్తమ్ ఠాకూర్ చేయడు. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అపోజిట్ పర్సన్ ఎవరైతే మన దగ్గరకు వచ్చారో వాళ్ళు చూస్తాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్సన్ సీరియస్లీ సమాజానికి మనకి ఏమైనా ఉపయోగపడతాడా, ఒక నాయకునిగా మనం గెలిపిస్తే ప్రజలకి ఏమైనా చేస్తాడా మంచి పనులు, ఆ టైప్లో చూసి నేను వాళ్ళని నా హోల్హార్టెడ్గా వర్క్ చేస్తాను, నేను మా టీం హోల్హార్టెడ్గా వర్క్ చేస్తాను. ఓకే, రైట్ అన్న. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు ఉన్నటువంటి సొసైటీలో ఈ పొలిటీషియన్లు ఎవరైతే ఉన్నారో నిజంగా ప్యూర్ హార్టెడ్ పర్సన్స్ ఉన్నారా అన్న? అందరు దొంగ? చాలా తక్కువ, చాలా తక్కువ. అందరు దొంగలే కదా? అందరు దొంగలే కదా? అందరు దొంగలే కదా? అందరు అనలేను, అందరు అనలేను. ఎస్ అని అంటారు. అందరు అనలేను అంటున్నాను నేను. అందరు అనలేరు. ఎస్. ఓకే, సరే, కొంతమంది అయితే దొంగలే కదా? ఉంటారు, ఆబ్వియస్లీ ఉంటారు. ఓకే, రైట్. మీరు పని చేసినటువంటి పర్సన్స్ ఎవరు దొంగలు కదన్న? అందరూ చాలా క్లీన్ పర్సన్స్, చాలా క్లీన్ పర్సన్స్. 100%. అట్లాంటి వాళ్ళకి మీరు ఉత్తమ్ ఠాకూర్ పని చేస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో చిన్న రిమార్క్ ఉన్నా పని చేయరా మీరు? అంటే వాళ్ళకి సపోర్ట్ చేయరు. రిమార్క్ అంటే బేసికలీ చూడండి క్రాంతి గారు, ఒక లెవెల్ వరకు మనం వాళ్ళని డిగ్ చేయగలం, వాళ్ళపైన సర్చ్ పెట్టగలం, అలా ఏం చేశారు పాస్ట్ హిస్టరీ తీయగలం. అంతే, దాని బియాండ్ అయితే మనం తీయలేం కదా. ఎంతవరకు తెలుసు దానిలో కూడా అట్లీస్ట్ ఒక 90% మన క్రైటీరియా మీట్ అయినా కానీ వాళ్ళకి చలో పోయి నైస్ పర్సన్ కామ్ కర్నా అని చెప్పి ఇంకా వర్క్ చేస్తాం. ఏమైనా మీరు ఛార్జ్ చేస్తారా వాళ్ళ దగ్గర? నామినల్ తీసుకుంటారు అంతే. అంటే మీరు కూడా ఇండైరెక్ట్లీ సోషల్ సర్వీస్ చేస్తారు అంతేనా? ఉత్తమ్ భాయ్ బీఆర్ఎస్ పార్టీయా బిలాంగ్స్ టు, లేకపోతే కాంగ్రెస్ పార్టీయా, లేకపోతే బీజేపీయా అంటే ఏం చెప్తాడు? క్రాంతి భాయ్ నేను చెప్పేది ఒకటే, ఉత్తమ్ ఠాకూర్ మైనంపల్లి హనుమంతన్న పార్టీ. మళ్ళోసారి, ఉత్తమ్ ఠాకూర్ బిలాంగ్స్ టు మైనంపల్లి హనుమంతన్న పార్టీ. మైనంపల్లి హనుమంతన్న ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ, అంతేనా? ఖచ్చితంగా చెప్తున్నా, హనుమంతన్న ఎక్కడ ఉంటే ఉత్తమ్ ఠాకూర్ అక్కడ ఉంటాడు. అంటే మైనంపల్లి అన్నతోటే వెంటనే ఉంటారు ఇక మీరు? ఎస్, డిసైడెడ్ లాంగ్ బ్యాక్. ఎప్పుడైతే అన్నతో కలిసి పనిచేయడం స్టార్ట్ చేసినో అదే రోజు ఐ హావ్ డిసైడెడ్ మై సెల్ఫ్ హనుమంత్ అన్న ఈజ్ అ రైట్ పర్సన్. అంటే ఏంటంటే పాలిటిక్స్ లోపల ఏముంటుంది అంటే అన్న కొన్ని ఉంటాయి, ఏమంటాం వాటిని మనము, కొన్ని క్వాలిటీస్ ఉంటాయి ఒక పొలిటీషియన్కి. వాళ్ళతోనే ఉండే కార్యకర్తలతో ఎట్లా ట్రీట్ చేయాలి, వాళ్ళకి ఎట్లా న్యాయం చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకోటి విషయం మీకు తెలియని విషయం చెప్తా క్రాంతి భాయ్, కార్యకర్తల పైన ఒక చిన్న ఈగ వాళ్ళన ఊరుకోడు హనుమంత్ అన్న, అంత బాగా చూసుకుంటాడు కార్యకర్తలు. కాబట్టి ఐ హావ్ డిసైడెడ్ మై సెల్ఫ్ ఉంటే ఇలాంటి పర్సన్తో పొలిటికల్ జర్నీ చేయాలి. అవునా? రైట్. మీరు ఒక అడ్వకేసీలో ఉన్నారు, అడ్వకేట్గా సుస్థిరంగా సెటిల్ అవుతా ఉన్నారు, బిజినెస్లు ఉన్నాయి, ఇంకా మీరు హనుమంత్ అన్నతో ఉండాల్సిన అవసరం మీకు ఏమున్నది అని అంటే తప్పు లేదు కదా. సమాజానికి సేవ చేయడానికి హనుమంత్ అన్న ఏదైతే ఎంఎస్ఎస్ఓ స్థాపించిండో, ఎంఎస్ఎస్ఓలో సేవ చేసుకోవడానికి ఫస్ట్ నేను హనుమంత్ అన్న దగ్గరికి వెళ్ళినా, దాని ద్వారా నా సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేసిన. తప్పు లేదు కదా. ఓకే, సేవ చేసుకుంటూ అడ్వకేసీ చేయడంలో తప్పు లేదు కదా. కానీ మీరు మంచి వ్యక్తులతో ఉంటే బాగుండేది అని నేనంటే ఎవరన్నారు? మంచి వ్యక్తులతో ఉండేది అనవసరంగా. హనుమంత్ అన్న చాలా మంచి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. ఎటువంటి తప్పులు చేయలేదు. 100% చెప్తున్నా, ఎటువంటి తప్పులు చేయలేదు. క్రాంతి భాయ్ 100% మంచి వ్యక్తి. నేను ఒక విషయం అడుగుతాను, క్లియర్ గా చెప్పండి. హనుమంత్ అన్న రౌడీజం చేస్తాడు, హనుమంత్ అన్న సెటిల్మెంట్లు చేస్తాడు, హనుమంత్ అన్న క్లియర్ గా బ్లూ షర్ట్ సైడ్ ఉంటే అవి హనుమంత్ అన్నయే అని అన్నది నడుస్తూ ఉంటది. క్రాంతి భాయ్ ఒకటే చెప్తున్నా, ఆల్రెడీ మీరు బ్లూ షర్ట్స్ గురించి మాట్లాడారు కాబట్టి నేను చెప్తున్నా, ఆల్రెడీ బ్లూ షర్ట్స్ ఎవరివో ఆల్రెడీ వాళ్ళకి హైడ్రా నోటీసులు పంపించేసింది. రానున్న ఒక వారం 10 రోజుల్లో మీకే తెలుస్తుంది ఆ బ్లూ షర్ట్స్ ఎవరివి, వాళ్ళకి సంబంధించిన ప్రాపర్టీస్ ఏమవబోతున్నాయని మీరు చూస్తారు మీడియా ద్వారా. ఇది నీకు ఓపెన్గా చెప్తున్నాను నేను మీకు. ఎందుకన్నా మైనంపల్లి హనుమంత్ అన్న మన ఎందుకు అడుగుపోయిన చెప్పు. ఇగో క్రాంతి భాయ్, బేసికలీ హనుమంత్ అన్న ఈజ్ ఒక ఏ టైప్ ఆఫ్ పర్సన్ అంటే, సమాజం లోపల మనీ పాలిటిక్స్ ఉండకూడదు. పైసలు అస్సలు వంచడు, అస్సలు వంచడు పైసలు. ఊరుకో క్రాంతి భాయ్, నేను చెప్తున్నా కదా నీకు.
ఎక్కడ పైసలు లేకుంటే ఇలా రాజకీయాలు అవుతున్నాయా? అవుతలేవు అంటే ఆ చేంజ్ వస్తుంది సొసైటీలో, మీరు చూస్తారు కమింగ్ డేస్ లోపల. అదే హనుమంత్ అన్న పైసలు రాజకీయం చేయడు అని అంటారు మీరు. నేను కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను, నేను దగ్గర నుంచి చూసాను కాబట్టి నాకు చెప్తున్నా. మీకు ఒక్క రూపాయి కూడా పంచలేదు? పంచలేదు. ఒక్క రూపాయి కూడా పంచలేదు? ఒక్క రూపాయి కూడా పంచలేదు, ఒక్క రూపాయి కూడా పంచలేదు. అందుకే ఓడిపోయినారా? ఓడిపోయారా అంటే బేసికలీ ఏంటంటే అక్కడ కొంచెం వేరే రకంగా కూడా జరిగింది అక్కడ ఓటింగ్ విషయం లోపల. అది జరిగింది. మనీ ఆల్సో కేమ్ ఇన్ టు ద పిక్చర్. ఏం చేసింది మనీ? ఏం చేసింది? ఎవరు పెంచారు మనీ? మీకు తెలియదు ఏముంది క్రాంతి భాయ్, ఇప్పుడు కాలేజీలో టీచింగ్ చేసే లెక్చరర్స్ ద్వారా ఇంటింటికి పంపించి డబ్బులు పంపిణీ చేయించారు. ఎవరు? హనుమంతన్ అపోజిట్ నిలబడ్డది ఎవరు? బీఆర్ఎస్ క్యాండిడేట్. మీరు చూసిరానా? చూసినా, మీడియానే బయట పెట్టింది కదా చాలా వరకు. నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు చూసిరా అని అడుగుతాను. చూసినా నేను కూడా, మా కాలనీలో చూసినా, ఓపెన్గా పంచంగా చూసినా నేను. వాళ్ళు డబ్బులు పంచారు? అవును. ఓకే, వాళ్ళు డబ్బులు పంచుతుంటే మీరేం చేసిరా? మరి ఏం చేయాలో చేసినాం. రూలింగ్లో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ కాబట్టి దానికని మీరు ఏం చేయలేకపోయినాం, కంప్లైంట్ చేయడం మించి అంతే. ఇప్పుడు కేవలం రోహిత్ భాయ్కి టికెట్ ఇవ్వలే కారణంగా హనుమంత్ అన్న పార్టీ మారిండు. అవును, అందుకోసమే ఓడిపోయిండు. అవును. అసలు నిజంగా రోహిత్ భాయ్కి టికెట్ ఇవ్వకపోతే ఈ తాప కాకపోతే మళ్ళీ తాప వస్తుండే కదా. ఎందుకు పార్టీ చేంజ్ కావాల్సిన అవసరం ఏముండే? క్రాంతి భాయ్ని ఒకటే మాట చెప్తా. ఇప్పుడు హనుమంత్ అన్నకి 2 years బ్యాక్ కేసీఆర్ గారు మీ అబ్బాయిని పాలిటిక్స్లోకి తీసుకురా, చాలా ఫ్యూచర్ ఉంది మీ అబ్బాయికి చెప్పబట్టే మేము 2 years నుంచి గ్రౌండ్ వర్క్ చేయడం మొదలుపెట్టినాం రోహిత్ భాయ్ కోసం. చేసినప్పుడు అలాంటిది తీరా ఎలక్షన్స్ వచ్చినాక యూటర్న్ తీసేసుకొని ఎవరో అక్కడ ఏం పని చేయండి, ఏం డెవలప్ చేయని క్యాండిడేట్కి మళ్ళీ టికెట్ కట్టబెడితే ఎవరు ఊరుకుంటారు? ఆ ప్లేస్లో మీరు ఊరుకుంటారా? 2 years నుంచి వర్క్ మనీ పక్కన పెట్టండి, 2 yearsలో చేసిన మనీ పక్కన పెట్టండి. ఆ చేసిన వర్క్ ఏదైతే గ్రౌండ్ వర్క్ చేసుకున్నారో ఆ సిచ్యువేషన్లో పడ్డారు. అరే క్రాంతిని కాదని వేరే వాళ్ళకి టికెట్ ఇస్తున్నట్టు మీరు ఊరుకుంటారా? అదే చేసిండు హనుమంత్ అన్న. తప్పేముంది అందులో పట్ట చెప్పండి నాకు. ఎక్కడ తప్పు అనిపించింది మీకు? అంటే అన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న హరీష్ రావును తిట్టడము, కేటీఆర్ను తిట్టడము, కేసీఆర్ను తిట్టడము తప్ప కరెక్టా? నిజంగా ఒక మానవీయ కోణంలో చెప్పన్నా? తిట్టడం అంటే బేసికలీ హనుమంత్ అన్న ఎలాంటి పర్సన్ అంటే ఆయన జోలికి వెళ్ళండి, హనుమంత్ అన్న ఎవరు జోలికి వెళ్ళాడు. ఎక్కడన్నా కాంట్రవర్సీస్ చూసినారు ఇప్పటిదాకా హనుమంత్ అన్న పైన? హనుమంత్ అన్న ఏది చేసినా కాంట్రవర్సీ కదా. ఏదన్నా చూసిరా అంటే అంత ఫాలోయింగ్ ఉంది అన్నకి, అంత ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఏది చేసినా కాంట్రవర్సీలా కనబడుతుంది. ప్రతి మీడియా కవర్ చేస్తుంది అన్న చేసే ప్రతి యాక్టివిటీ. నిన్న ఇప్పుడు నర్సాపూర్లో ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే మన హరీష్ రావు ప్రతి చిన్న విషయాన్ని ఎట్లయితే భూతంలో పెట్టి మాట్లాడి ప్రెస్ మీట్ పెట్టి గందరగోళం చేస్తుండో దాన్ని బట్టి ఆయన ప్రతి చిన్న విషయాన్ని అంత పెద్దగా ఎందుకు చేస్తున్నాం అని చెప్పి అది చేసారు. టోటల్ ఉన్న మొత్తం మీడియా మొత్తం కవర్ చేసింది అది. అంటే ఇప్పుడు హనుమంత్ అన్నతోటి మీరు పర్టికులర్గా ఆయన ఎమ్మటే ఉండి తిరగని కారణం ఏందన్న? అన్న ఒకటే, మళ్ళీ అదే చెప్తున్నా క్రాంతి భాయ్ మీకు. హనుమంత్ అన్న లాంటి మంచి పర్సన్తో ఉండడం వల్ల సమాజానికి మనం ఏదో కొంచెం మనకు ఏదైతే ఎంతవరకు అయితే వీలవుతుందో అంతవరకు సేవ చేయొచ్చు అని చెప్పి దాని ఉద్దేశంతో హనుమంతతో ఉండడానికి డిసైడ్ అయినాం మేము. ఎన్ని రోజులు ఉంటారన్న? ఎప్పటిదాకా ఉంటారు హనుమంత్ అన్నతో? హనుమంత్ అన్న ఎప్పటిదాకా ఉంటే అప్పటిదాకా ఉంటా. హనుమంత్ అన్నతో పాటు రోహిత్ భాయ్తో మై జర్నీ విల్ బి విత్ దెమ్ ఓన్లీ. రైట్, రోహిత్ భాయ్ గురించి మాట్లాడుకుందామన్నా. చాలా ఉంది రోహిత్ భాయ్ గురించి మాట్లాడుకునేది. ఎస్. ఇప్పుడు రోహిత్ భాయ్ నిజంగా మీరు చెప్పండి, మీరు రోహిత్ భాయ్ అని అంటున్నారు కదా, పైకి కనిపించేంత మంచి వ్యక్తా? చాలా మంచి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. చాలా? ఎస్, చాలా. ఎస్. రాగానే ఎమ్మెల్యే అయిన వెంటనే ఒక మీడియా మిత్రుని పైన ఎట్లా పడితే అట్లా మాట్లాడండి. రాంగ్, అది రాంగ్ డైరెక్షన్లో చూపించారు. అది రాంగ్, టోటల్లీ రాంగ్. మరి ఏమనలేదా? అన్నారు సంపుతా అది దాన్ని ఏమనలేనా? లేదు, ఇప్పుడు ఆ ప్లేస్ లోపల ఎవరున్నా కానీ అంటారు. కానీ ఏసీగా ఏంటంటే అక్కడ వేరే కోణంలో చూపించడానికి ట్రై చేశారు కాబట్టి ఆయనకు ఆ మాట అన్నారు. సంపుదామనే మాట అనలేదు. ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నప్పుడు అందులో అనడంలో తప్పు లేదు కదా. అంటే మనం పబ్లిక్లో సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు అదే క్యారీ ఫార్వర్డ్ అవుతుంటే వాళ్ళు ఏది పడుతుంది అంటే మనం వినడానికి రెడీగా ఉన్నామా? మనం చేయని దానికి, మనం లేని దానికి మనం వాళ్ళు ఏదో అంటుంటే మనం అన్ని వినడానికి రెడీ ఉంటామా? ఉంటాం కదా. అటు మైనంపల్లి హనుమంత్ అన్న పోటీ చేసిండు, ఇటు రోహిత్ భాయ్ పోటీ చేసిండు. ఇద్దరు పోటీ చేసిండు. కరెక్ట్. ఇద్దరు పోటీ చేస్తే హనుమంత్ అన్న ఓడిపోయిండు, రోహిత్ భాయ్ గెలిచిండు. కరెక్ట్. ఏమనిపించింది మీకు? ఇద్దరు వెనకాల పని చేసారు కదా మీరు. అవును. ఏమనిపించింది? ఇక్కడ మనీ పాలిటిక్స్, అక్కడ కూడా మనీ పాలిటిక్స్ చాలా ఉండే. కానీ అక్కడ ఏంటంటే ఆల్రెడీ హనుమంత్ అన్న 3 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్సీకి పనిచేసిండు. కాబట్టి హనుమంత్ అన్నకి మెదక్లో ఏదైతే ఉందో ప్రజాదరణ ఉందో ఆ ప్రజాదరణ స్టిల్ అక్కడ జరుగుతున్న ఏదైతే గత దశాబ్ద కాలంగా అక్కడ మెదక్లో ఎట్లయితే వెనుకబడిందో ఆ వెనుకబాటుతనము హనుమంత్ అన్నకు ఉన్న చరిష్మా రోహిత్ భాయ్ని గెలిపించింది మెదక్లో. ఎందుకు అవుతుంది అట్లా? ఎందుకు అవుతుంది? అన్ని చెరువులు ఆక్రమించి
ఏదైతే వాటర్ కోసం ఉన్న దాని వాటర్ అందులో పోకుండా మొత్తం ఎక్కడిదక్కడ అక్రమ నిర్మాణం చేసిరు కాబట్టి జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే మన ముఖ్యమంత్రి గారు ఉన్నారో ఒక మంచి మానవీయ కోణంతో చేసిన హైడ్రా ఇది యాక్చువల్గా. దానికి ప్రతిపక్షాలు ఏదేదో పేర్లు అంటా కడుతున్నారు, పేదలు ఇల్లు కూల్స్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఎంతవరకు కరెక్ట్ అని చెప్పండి. ఇప్పుడు ఆ పేదలకు ఎవరైతే సరే నాగార్జున లాంటి వాళ్ళు ఇండ్లు లేకపోతే వాళ్ళ కట్టుకున్నటువంటి ఫంక్షన్ హాల్ గులగొట్టరు బాగుంది అన్న కన్వెన్షన్లు ఇట్లా. కాకపోతే నాగార్జునకు ఆల్టర్నేటివ్ సోర్స్ ఉన్నది. ఇప్పుడు ఈఎంఐ కట్టుకొని లేకపోతే జీవితాంతం కష్టపడి 15 లక్షలు 20 లక్షలు పోగు చేసుకొని ఇల్లు కొనుక్కుంటే ఆ ఇల్లు గులగొడితే వాడు ఏడిపోయి ఉండాలన్నా కుటుంబం మొత్తం ఏడపోయి ఉండాలి. వాళ్ళకు ఒక ఆల్టర్నేటివ్ చూపించాలి కదా ప్రభుత్వం. చూపిస్తుంది, గవర్నమెంట్ అదే పనిలో ఉన్నది. ఇంకోటి ఏంటంటే క్రాంతిభాయ్, ఇప్పుడు ఏదైతే మనం ప్రాపర్టీలు కొనేటప్పుడు కూడా అంటే నేను అడ్వకసీలో ఉన్నా కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు ఒక ₹1 కోటి ప్రాపర్టీ ఉంది క్రాంతిభాయ్ నార్మల్ లొకేషన్లో. ఇప్పుడు లెట్సే నిజాంపేటలో నార్మల్ లొకేషన్లో ₹1 ఉన్న ప్రాపర్టీ చెరువుకు దగ్గర ఉండడం వల్ల 70-80 లక్షలకు అమ్ముతాడు. మన జనాలు కూడా ఎట్లా తయారైనంటే అక్కడికన్నా ఒక 20 లక్షలు తక్కువ వస్తుందని చెప్పి కొనేస్తున్నారు. ఇవన్నీ రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ ఏం లేవా అసలు? చూసుకోవాలి కదా. అంటే వాళ్ళకి పర్మిషన్లు వస్తాయి కానీ ఇప్పుడు ఆడున్నప్పుడు జిహెచ్ఎంసీ పర్మిషన్లు ఇవ్వడం కావచ్చు, నాలా పర్మిషన్ కావచ్చు, లేకపోతే కరెంటు పర్మిషన్ కావచ్చు, పవర్ సప్లై కావచ్చు, ఇవన్నీ ఉన్నప్పుడు అంత బాగానే ఉంది, రిజిస్ట్రేషన్ కూడా అవుతా ఉంది. ఈ మైండ్ సెట్లోనే ఉంటాడు కదా కొనేటోడు ఎవడైనా కూడా. క్రాంతిభాయ్ని అదే చెప్తున్నా, గత గవర్నమెంట్లో అలాంటి జరిగింది. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఈ 9 నెలల కాలం లోపల 6 నుంచి 7 నెలల దాకా అసలు కొత్త పర్మిషన్లు ఇవ్వలేదు. మీరు నమ్ముతారో నమ్మరు, హెచ్ఎండిలో మీరు ఫైల్స్ తెలుసుకోండి, ఒక్క రియల్ ఎస్టేట్ వెంచర్కి మూవ్ కాలేదు. ఎందుకంటే ఇలాంటివన్నీ థరోలీ స్క్రూటినీ చేస్తున్నారు ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్. ఇలాంటి జరగకూడదని చెప్పి మళ్ళీ. కానీ ఇది ఎవరికి పర్మిషన్ లేలే. కానీ పక్క చూసుకుంటే మాత్రం వేల కోట్ల అప్పులు అయితే చేసి పెట్టారు తెలంగాణకు. అప్పులు ఇప్పటికీ కాదు క్రాంతిభాయ్ అని అదే చెప్తున్నాం. ఇప్పుడు వచ్చిన 9 నెలల్లో ఎన్ని వేల కోట్లు చేసిరో తెలుసా అన్న అప్పులు? ఏంటంటే ఇప్పుడు అప్పులు ఇప్పటికీ కాదు, గత ప్రభుత్వం చేసిన అప్పులు ఇప్పుడు ఉన్న పాలన చేయడానికి కంపల్సరీ వీళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేయాల్సి వస్తుంది. ఆ క్రమేణా వీళ్ళు అప్పులు చేయడం వచ్చింది. అప్పుడు ఏంటంటే మీకు ప్రతి దానిలో అవినీతి, దానికి తోడు అప్పులు. మీరు ఒక అవినీతి లేని ప్రాజెక్ట్ చెప్పండి గత దశాబ్ద కాలంలో. కాళేశ్వరం ప్రాజెక్టు, భగీరథ, మిషన్ భగీరథ చేసిన ప్రతి ఒక్క దాని లోపల బతుకమ్మ చీరలు చిన్న దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి దాని లోపల కుంభకోణమే, స్కామే. స్కామ్ లేని ఒక్కసారి చెప్పండి ఏదైనా ఉంటే పని. గొర్రెల పంపకాలలో స్కామ్, చేపల పంపిణీలో స్కామ్, ప్రతి నియామకాలలో స్కామ్లు. మరి ఏం చేసిన జిఎస్టీ ప్రశ్నపత్రం లీక్. నిరుద్యోగులను అట్లే ఏదైతే 10 సంవత్సరాల నుంచి ఉన్నారో వాళ్ళు అదే 10 సంవత్సరాలు స్టిల్ కంటిన్యూ అవుతుంది వాళ్ళు. ఇంకా రేవంత్ రెడ్డి వద్దు, మళ్ళీ కారే కావాలి, సర్కారే కావాలి, కేసీఆరే రావాలని చెప్పేసి పేదలందరూ మొక్కుతురు కదా. పుకారు బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న వదంతులు అవి. సోషల్ మీడియాలో గోబల్స్ ప్రచారం అది చేసేది, అంతే తప్పించి అలాంటి రియాలిటీ కాదు. ఇప్పుడు ఏదైతే మీరు ఇందాక గ్రౌండ్ లా మీరే రావాలి సారు అని చెప్పేసి ముసలాం ఏడుస్తుంటే ఓ వీడియో చక్కర్లు కొడతా ఉంది సోషల్ మీడియాలో. తన ఇల్లు గులగొడితే చక్కర్లు కొడతా ఉంది. ఇది కూడా రియాలిటీ కాదంటారా? ఇగో క్రాంతిభాయ్, బీఆర్ఎస్ లీడర్లు జనాలతోని ఏ రకంగా అయితే చెప్పగలరు, ఏ రకంగా డ్రామాలు ఆడించగలరో అది మీకు నాకు జనాలందరికీ తెలుసు. ఏదైతే తెలంగాణ ముసుగులో ఆ ఒక సెంటిమెంట్ ముసుగులో ఏదైతే జరిగిందో 10 సంవత్సరాల కాలం జరిగిందో, ఇక ముందు అలాంటి సెంటిమెంట్లు ఏమీ పనిచేయవు. జనాలు క్లియర్గా తెలుసుకున్నారు వాట్ ఈజ్ వాట్. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని ఏమేం చేసింది, ఏమేం కొల్లగొట్టింది అన్నది జనాలు తెలుసుకున్నారు. ఇక్కడ ఉన్న ఏంటంటే హైదరాబాద్లో మళ్ళీ ఇంకో క్వశ్చన్ మీరు అడగచ్చు నన్ను. సరే తెలంగాణ డిస్ట్రిక్ట్స్ లోపల మొత్తం కాంగ్రెస్ వచ్చింది, సిటీ లోపల కాంగ్రెస్ ఎందుకు రాలేదు అనొచ్చు. హైదరాబాద్ ఇస్ కాస్మోపాలిటన్ సిటీ. ఇక్కడ ఏంటంటే నానక్ రామ్గూడలను ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్లోనూ ఆ టవర్స్ను చూసేసి ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే అరే ఫుల్ డెవలప్ कर दिया केटीआर फुल डेवलप कर दिया, वो फ्लाईओवर डाल दिया, ये डाल दिया. वो नहीं, बेसिकली तुम्हारे जो बेसिक नीड्स है, बेसिक इंफ्रास्ट्रक्चर है, उसको इग्नोर कर दिया आप. ఎక్కడైతే చెరువులను మీరు కాపాడాలో ఆ చెరువులను మొత్తం అడ్డగోలుగా ఎవరికి పడితే వాళ్ళకి కట్టబెట్టేసిర్రు, రియల్ ఎస్టేట్ వాళ్ళకి. సిఎస్ఆర్ అని చెప్పేసి వాళ్ళు కట్టబెట్టేసిర్రు. ఆ సిఎస్ఆర్ బుస్కులో దాన్ని మొత్తం ఆక్రమించేసుకున్నారు వాళ్ళు. ఏడన్నా సిఎస్ఆర్ ఫండ్స్ కింద మీరు డెవలప్ చేయండి అని చెప్పేసి కొంతమందికి కొన్ని చెరువులు అప్పచెప్పినప్పుడు వాళ్ళు డెవలప్ చేయలేదు. కాకపోతే ఇప్పుడు డెవలప్ చేయించచ్చు కదా, మీ గవర్నమెంట్ వచ్చింది కదా. మీరు ఇప్పుడు ఏదైతే అదే పనిలో ఉన్నాం మేము. ఇప్పుడు ఏదైతే ఏం చేస్తున్నామంటే ఔటర్ రింగ్ రోడ్కి లోపల, ఔటర్ రింగ్ రోడ్కి బయట ఏదైతే చెరువులు ఉన్నాయో ఇప్పటిదాకా ఆల్రెడీ 71 లేక్స్ని నోటిఫై చేసాం. నోటిఫై చేసి ఆ లిస్ట్ని హెచ్ఎండిఏకి పంపించడం జరుగుతుంది హైడ్రా ద్వారా. అక్కడ ఏంటంటే ఆ 71 లేక్స్కి
పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు దాని ప్రకారం హెచ్ఎండిఏ వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు అవన్నీ జాగ్రత్త చూసుకుంటారు. చూసుకొని ఎవరైనా కన్స్ట్రక్షన్ కోసం ఎవరైనా వచ్చినప్పుడు దాని ప్రకారం వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి అన్న అనుకుంటా, అవును, వాళ్ళ అన్నకు నోటీస్ ఇచ్చారు. అవును, నోటీస్ ఇచ్చారు కానీ గులగొట్టలే. అవును, అదే రోజు నోటీసులు ఇచ్చినటువంటి కొంతమంది పేదల ఇళ్ళు గులగొట్టారు. అవును. ఎందుకు? రేవంత్ రెడ్డి అన్నకో న్యాయం, పేద ప్రజలకో న్యాయమా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి అన్నకు నోటీస్ ఇచ్చి గులగొట్టిన అంటే బేసికలీ అక్కడ ఏంటంటే 1 month టైం ఇచ్చారు. దాన్ని కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు రంగనాథ్ గారు. మీరు ఇంటర్వ్యూ విన్నారో లేదో నేను చూడలేదు. 1 month వాళ్ళకి ఏంటంటే టైం ఇచ్చారు. వాళ్ళకి పేదలకు టైం ఇస్తలేరు, గిన్నెలు తెచ్చుకొని టైం ఇస్తలేరు, బియ్యం తెచ్చుకొని టైం ఇస్తలేరు, టోటల్లీ బట్టబంతులు తెచ్చుకొని టైం ఇస్తలేరు, చిన్నపిల్లల పుస్తకాలు తెచ్చుకొని టైం ఇస్తలేరు. టోటల్లీ రాంగ్. అది టోటల్లీ రాంగ్ అన్న. అవద్దాలు ఆడొద్దాను. లేదు ఇంత వీడియోలలో క్లియర్గా కనిపిస్తూ ఉంటే కూడా ఒకటి క్రాంతి దీన్ని లేదు కాదు అని అంటే ఒకటి బేసికల్ ఏంటంటే వాళ్ళు వేసుకున్నది టెంపరీ స్ట్రక్చర్స్. అక్కడ టెంపరీ స్ట్రక్చర్స్ ఏంటంటే ఇప్పుడు నేను ఉన్నాను ఒక నల్ల చెరువు లోపల ఒక 10 ఎకరాలు కబ్జా పెట్టేసిన. హైడ్రా స్టార్ట్ అయింది. నా టెంపరీ స్ట్రక్చర్లు ఉన్నాయి, రేకులు షెడ్లు వేసి పెట్టిన. ఒక డ్రామా చేయాలి హైడ్రా వాళ్ళు వచ్చినప్పుడు. ఏం చేయాలా? రోడ్ల మీద అడుకునేటోళ్ళు ఉంటారు, ఎవరో ఒకరు తీసుకొచ్చి వాళ్ళని లోపల దోసేసి అరే వాళ్ళు వచ్చినప్పుడు ఇది మీదే ఇల్లు అని చెప్పేసి అది చేసేసాడు నుంచి నాటకం చేయాలా. పొద్దున ఇందాక జరిగిన ఆ టీవీలో జరిగిన అన్సెన్సర్డ్ ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పారు రంగనాథ్ గారు. మేము క్లియర్గా వాళ్ళని వాచ్ చేస్తున్నాము. అక్కడ ఎవరు ఆ పొజిషన్లో లేనిది, అక్కడ ఇంట్లో ఎవరు లేనిది సడన్గా మేము కూలగొట్టడానికి ఎవరో ఒక ఫ్యామిలీ ఇట్లా వచ్చింది అంటున్నారు ఆయన. అర్థమైందా మేము చెప్పింది మీకు? ఎవరో ఒకరిని లోపల ఫ్యామిలీని పెట్టేస్తున్నారు. ఎవరు పెడుతున్నారు? ఎవరైతే కబ్జా పెట్టారో వాళ్ళు పెడుతున్నారు. మరి వాళ్ళను అట్లా చేసుడు క్రైమే కదా, జెన్యూన్గా అట్లా చేసుడు క్రైమే కదా, వాళ్ళని పట్టుకొని జైలు వేయచ్చు కదా మీరు. అదే పనిలో ఉంది గవర్నమెంట్ ఇప్పుడు. ఇంకోటి మీరు ఏమంటున్నారంటే ఇందాక జెన్యూన్గా ఎవరైతే బీద వాళ్ళు ఉన్నారో, హార్డ్ అండ్ మనీ బట్టి కొనుక్కున్న ప్రాపర్టీస్ కొనుక్కున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి గవర్నమెంట్ కన్సిడర్ చేస్తుంది. వాళ్ళకి ఏదైనా పునరావాసం కల్పించాలి అని చెప్పి అదే ఆలోచనలో ఉంది. జెన్యూన్గా అట్లా ఎవరైతే ఉన్నారో బాధితులు వాళ్ళకి పునరావాస కేంద్రాలు కల్పిస్తారు. పక్కాగా కల్పిస్తారు. 100% కల్పిస్తారు. ఏదేమైనా కూడా కల్పిస్తారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమా లేకపోతే రాక్షస ప్రభుత్వమా? ప్రజల ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఇది. ప్రజల పక్షాన పనిచేయాలి. ప్రజల పక్షాన పనిచేసే ప్రభుత్వం. చేస్తారా? 100% పనిచేస్తారు. పక్కాగా 100%. ఎట్టి పరిస్థితుల్లో నో డౌట్. అంతే కదా? రైట్. ఓకే అన్న. ఇప్పుడు హనుమంత్ అన్న ఫ్యూచర్ ఏదన్నా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో లేవనిస్తారా లేకపోతే 100% తొక్కేయరా కాంగ్రెస్ పార్టీలో? క్రాంతిభాయ్, హనుమంత్ అన్నకున్న చరిష్మా, హనుమంత్ అన్న బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తెచ్చుకున్నాక కూడా కార్పొరేటర్ సీట్లు కావాల్సిన కార్పొరేటర్ సీట్లు సాధించుకోలేకపోయింది. ఎందుకంటే సరైన దిశానిర్దేశకం చేసే నాయకుడు లేడు కాబట్టి. అప్పుడు కేసీఆర్ గారు హనుమంత్ అన్నకి గ్రేటర్ హైదరాబాద్కి ఇన్ఛార్జ్గా ఇచ్చారు. ఇన్ఛార్జ్గా ఇచ్చినప్పుడు అన్న ఎన్ని కార్పొరేటర్ సీట్లు గెలిపించుకున్నాడు? 100కు పైగా కార్పొరేటర్ సీట్లు గెలిపించుకున్నాడు. యునానిమస్గా ఫామ్ చేసినప్పుడు అంత పవర్ ఉన్నా, అంత కనెక్షన్స్ ఉన్నా, అందరితో అట్లా కలిసిపోయే నాయకుడు హనుమంత్ అన్న. మీరు అంటున్నారు భవితవ్యం ఏంటి అని చెప్పి. రానున్న రోజుల్లో హనుమంత్ అన్న ఎక్కడ ఉంటారు మీరే చూస్తారు. ఏం చేస్తారా? ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్ట్రీ చేస్తారా? చూడండి, మీరు చూస్తుండండి. లేకపోతే సెంట్రల్ మినిస్ట్రీ చేసుకుంటారు? చూడండి, మీరు చూస్తుండండి క్రాంతిభాయ్. ఏం చేసుకుంటారన్నా? సెంట్రల్ మినిస్ట్రీ మనం చేసుకుంటారా? మీకు నాకు ఊహించినంత పదవి వస్తుంది హనుమంత్ అన్నకి. హనుమంత్ అన్నకు మంచి పొజిషన్ వస్తుంది అని అంటున్నారు. ఖచ్చితంగా వస్తుంది. ఆల్రెడీ ఇటు రోహిత్ భాయ్ ఎమ్మెల్యే అయినాడు, రోహిత్ భాయ్ మినిస్ట్రీ అవుతాడు అని చెప్పి చెప్తున్నారు. అందులో డౌటే లేదు మీకు కదా? క్లియరా? 100% క్లియర్ కదా? చూస్తున్నాండి మీరు క్రాంతిభాయ్. హనుమంత్ అన్న గెలుపు కోసం పరితపించి హనుమంత్ అన్న వెనుక తిరిగిరు మీరు. రోహిత్ భాయ్ గెలుపు కోసం మెదక్ మొత్తం తిరిగిరు మీరు. బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసిరు. మరి మీరేమవుతారన్నా? కార్పొరేటర్ అవుతారా లేకపోతే జిహెచ్ఎంసీ మేయర్ అవుతారా? ఏమవుతారు? ఒక కరడు కట్టిన హనుమంత్ అన్నను అభిమానించే పర్సన్గా హనుమంత్ అన్న ఏం చెప్తే అది చేస్తానండి. హనుమంత్ అన్న ఏం ఉత్తమ్ యూఆర్ కేపబుల్ ఆఫ్ దిస్, యూ డూ దిస్ అంటే నేను అది చేస్తాను. ఏది చేయమంటే అది చేస్తాను. ఏది చేయమంటే అది చేస్తాను. ఏది చేయమంటే హనుమంత్ అన్న కోసం ఏది చేయమంటే అది చేస్తాను. హనుమంత్ అన్న జస్ట్ చెప్పాలి, నాకు జస్ట్ ఇన్స్ట్రక్షన్స్ రావడమే లేటు, నేను చేసేస్తాను. పలానా డివిజన్ నుంచి కార్పొరేటర్గా నిలబడాలి ఉత్తమ్ అన్న కూడా నిలబడతారు మీరు. హనుమంత్ అన్న నుంచి ఇన్స్ట్రక్షన్స్ రావడమే లేటు, ఏదంటే అది. హనుమంత్ అన్న నన్ను ఎక్కడ చూడాలనుకుంటే అక్కడ నేను చేస్తాను. కానీ ఏదో కార్పొరేషన్ చైర్మన్ లేకపోతే కౌన్సిల్ మెంబర్ కూడా ట్రై చేస్తున్నట్టు నేను వింటున్నాను, నిజమేనా? అదే అంటున్నా క్రాంతిభాయ్, నా నుంచి ఏం లేవు. బేసికలీ ఏమంటారు దాన్ని, కోరికలు. నా నుంచి ఏం డిజైర్స్ ఏం లేవు, ఇది కావాలి అది కావాలంటూ ఏం లేదు. మీకు ఏం కావాలని చెప్పండి. లేదు, నా అంతటా ఏం లేదు. నేను అదే అంటున్నాను మీకు. నేను చాలా మంది పాలిటిక్స్లోకి ఇలాంటి ఒక లీడర్ల పక్కకి ఎందుకు చేడతారు, ఏదైనా ఒక గోల్ పెట్టుకొని వెళ్తారు వాళ్ళు. నేను గోల్ కాదు, హనుమంత్ అన్నతో ఉండాలి,
హనుమంతన్నతో కలిసి పనిచేయాలి, హనుమంతన్న ఏది చెప్తా నేను తీసుకుంటా బస్ అంతే. మీరు నాకు ఒక ఇది కావాలి అది కావాలంటే కోరికలు ఏం లేవు నాకు, ఏది లేదు అస్సలు. ఓకే ప్లేస్ ఓకే నిజంగా చెప్పండి అన్న, నేను మళ్ళీ అడుగుతున్నా, డోంట్ మైండ్. నిజంగా హనుమంతన్న మంచోడు అంటారా? చాలా మంచోడు క్రాంతిభాయ్ చాలా మంచోడు. చాలా మంచోడు. ఓకే ఎట్లా అన్న మీలాంటి వాళ్ళని చీరదీసి మీలాంటి వాళ్ళని దగ్గర చేసుకుంటే మంచి వాళ్ళు అయిపోతారంటారా? మేము చెడు వ్యక్తులమా? మేము రౌడీ షీటర్లమా? చెడు వ్యక్తులమా? మేము ఏం చేస్తున్నాం సమాజంలో? ఒక మంచి కోసం పనిచేస్తున్న అడ్వకసీ చేస్తున్నాం మేము, తప్పు పనులు ఏం చేయట్లేదు కదన్నా మేము. అలాంటి వాళ్ళు కూడా హనుమంతన్న పక్కకు పోతున్నారంటే మీరు ఏమర్థం అవుతుంది మీకు దీన్ని బట్టి? హనుమంతన్న మంచోడు అంటారు. ఓకే ఇప్పుడు హనుమంతన్న అంటే పడని వాళ్ళు ఎన్నో రకాలుగా ఏదో వదంతులు సృష్టిస్తారు క్రాంతిభాయ్. దానంతరం మాత్రాన హనుమంతన్న చెడ్డోడు కాదు. చాలామందికి తెలుసు హనుమంతన్న ద్వారా సహాయం పొందిన వారు, లబ్ధి పొందిన వారికి తెలుసు హనుమంతన్న ఏంటి అన్నది. ఇప్పుడు రోహిత్ భాయ్ డాక్టర్, ఎస్ డాక్టర్ నుంచి ఇప్పుడు పొలిటీషియన్ అయిపోయినాడు మొత్తానికి. మీరు అంటే గత 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి చూస్తున్నారు కదా, అంటే మీరు ఊహించరా ఎమ్మెల్యే అవుతాడు రోహిత్ భాయ్ అని చెప్పి? ఖచ్చితంగా 100% ఎస్ అనుకున్నారు ఆ రోజు? ఎస్ పక్కా. ఓకే ఎట్లా 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 అనుకున్నా, ఏం చూసి అనుకున్నారు? అంటే క్రాంతిభాయ్ ఒక పర్సన్ లోపల ఇన్హెరిటెన్స్గా వచ్చేస్తుంది ఆ నాయకత్వ లక్షణాలు. ఏదైతే అన్న హనుమంతన నుంచి తీసుకున్నాడో రోహిత్ భాయ్, మొత్తం ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మీకు ఏదైతే హనుమంతన్నకి ఏదైతే జనాదరణ ఉందో పబ్లిక్ లోపలికి వెళ్తే దానికన్నా ఇంకా డబుల్ జనాదరణ మీరు రోహిత్ భాయ్లో చూస్తారు. ఇప్పుడు మెదక్లో చిన్న మీటింగ్ జరిగినా కానీ చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా ప్రతి ఒక్కరు అంత జనాదరణ పొందిండు అతి తక్కువ అంటే తక్కువ కాలంలో. ఎట్లా పాసిబిలిటీ అయింది అంటున్నది? అంటే ఇప్పుడు చెప్తున్నా కదా అదే, అంటే మనము ఒక నాయకుడు అన్నప్పుడు బేసికల్ ఏంటంటే అందుబాటులో ఉండాలి ఎప్పుడు కూడా. మనం ఏంటంటే ఒక లెవెల్ వచ్చేవరకు అవైలబుల్ లేకుండా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని వస్తే బయట నుంచి మటే పంపించటము, వాళ్ళు ఏదైనా నీడీ కోసం వచ్చినప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయకుండా అప్రోచ్లకు రాకుండా పోవడం వల్ల అదేంటంటే జనాలకు అర్థమైపోతుంది అక్కడ. ఇవాళ ఎవరు జనాలు తెలివి తక్కువలు కాదు క్రాంతిభాయ్, అంతా తెలుసు జనాలకి. ఎవరు యాక్టింగ్ చేస్తారు, ఎవరు నిజంగా జెన్యున్గా పనిచేస్తారు మొత్తం తెలుసు జనాలకి. ఇప్పుడు జెన్యున్గా వర్క్ చేస్తారా అన్న? 100%. నేను ఒకటి చెప్తున్నా క్రాంతిభాయ్ ఓపెన్గా, మీరు అగైన్ యూ ఆల్సో చెక్ విత్ ఇన్ యువర్ సర్కిల్. 10 years లోపల మెదక్లో ఏదైతే డెవలప్మెంట్ జరగలేదో ఈ 9 నెలల కాలంలో రోహిత్ గారు చేసి చూపించారు. 9 నెలల కాలంలో చూసి చూపించారు. మెడికల్ కళాశాల అని చెప్పి ఎంపీగా కేసీఆర్ గారు గెలిచినప్పటి నుంచి కొబ్బరికాయలు కొడుతున్నారు, కొబ్బరికాయలు కొడుతుర్రు, శిలాపలకాలు ఓపెన్ చేస్తుర్రు. ఎక్కడిదక్కడే ఉంది మెడికల్ కళాశాల. రోహిత్ గారు ఎమ్మెల్యేగా అయినప్పటి నుంచి ఈ 9 నెలలలో గట్టిగా ఫాలోఅప్ చేసి లాస్ట్ మంతే అనౌన్స్ అయింది మీకు ఆల్రెడీ. ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేసేసారు కలెక్టర్ గారితో రోహిత్ గారు మెడికల్ కళాశాలకి. సో డెవలప్మెంట్స్ అవుతున్నాయి మెదక్లో, చాలా బ్రహ్మాండంగా అవుతున్నాయి డెవలప్మెంట్స్. ఒక్క మెడికల్ కళాశాల ఏంటి, మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకోండి, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది. ఎన్నో ఏళ్లుగా మూతపడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీకి ఒక కమిటీ వేయించి ఆ కమిటీ వర్క్ చేస్తుంది. ఇప్పుడు అతి త్వరలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ కూడా ఓపెన్ చేయించబోతున్నారు మైనంపల్లి రోహిత్ గారు. ఇంకేం కావాలి రోహిత్ భాయ్ చెప్పండి మీకు మెదక్ ప్రజలకి? ఇంత చిత్తశుద్ధితో ఎవరైనా పనిచేసిర్రా గత దశాబ్ద కాలంలో మెదక్ కోసం చెప్పండి? ఓన్లీ ప్రజలను ఒక ఓటు బ్యాంక్ రాజకీయం లాగానే వాడుకున్నారు మెదక్ ప్రజలని. పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు మెదక్ నుంచి. గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ట్రబుల్ షూటర్ మన హరీష్ రావు గారు, మన తొలి తెలంగాణ రాష్ట్రంలో తొలి స్పీకర్ మన పద్మా దేవేందర్ రెడ్డి గారు, ఇంత పెద్ద పెద్ద పర్సన్స్ ఉండి మెదక్ని అభివృద్ధిలో మాత్రం ఎక్కడిదక్కడ పెట్టేసారు. పట్టించుకోలేదు, అసలు ఏమాత్రం పట్టించుకోలేదు. ఎలక్షన్స్ వచ్చినాయా ఏదో అల్లిబుల్ కవర్లు చెప్పాలా జనాలకి, ఓట్లు దండుకోవాలా, పోవాలా, బస్. ఇప్పుడు మీరు వచ్చినాక ఫుల్ డెవలప్ అయింది అని అంటారు? చూస్తుండండి, మేము అనటం కాదు, మీరు అక్కడ తెలుసుకోండి మీరు. ఓకే అన్న, నేను ఫైనల్గా అడుగుతున్నా, మీకు పార్టీ పట్ల కానీ లేకపోతే పార్టీ పదవుల పట్ల ఆలోచన ఉందా లేదా? ఉంది. మనిషి అనటానికి ఏదో ఎక్కడో కూడా కొంచెం కోరిక అనేది ఉంటుంది. ఏంటంటే నాకు అది ఇది అంటూ కాదు. మైనంపల్లి హనుమంతన్న, మళ్ళీ చెప్తున్నా మీకు క్రాంతిభాయ్, అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ రీట్రేటింగ్ ద పాయింట్. ఓకే, మైనంపల్లి హనుమంతన్న ఏ పదవి ఇప్పిస్తే ఆ పదవి నేను చేస్తా, ఏ పదవి ఇస్తే ఆ పదవి నేను చేస్తా, హోల్ హార్టెడ్గా చేస్తా. అది కూడా ఓకే. అరే కొద్దిమంది ఏంటంటే అనుకున్న పదవి రాకపోయారు, చిన్నబుచ్చుకొని తప్పించుకొని తిరగాలి, అది కాదు. హనుమంతన్న చెప్పడమే లేటు, ఏదంటే అది ఫుల్ఫిల్గా చేస్తా. మీరు వెళ్ళాక మల్కాజ్గిరి ప్రజలు అన్న దగ్గరికి వస్తారు, పొద్దున బాధలు చెప్తాడు, టిఫిన్లు చేపిస్తాడు, అది ఇది అని చెప్పారు కదా, ఎందుకు వస్తారు మల్కాజ్గిరి ప్రజలు మరి మా మైనంపల్లి హనుమంతన్న దగ్గరికి? అంటే క్రాంతిభాయ్ ఒకటి చెప్పదలుచుకున్నాను నేను. హనుమంతన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు
గత 2 దశాబ్దాలుగా మల్కాజ్గిరిలో ఏదైతే అభివృద్ధికి నోచుకొని పనులు ఉన్నాయో ఆ పనులు మొత్తం దగ్గరుండి ఫోన్ల మీద అధికారులతో ఇన్స్ట్రక్షన్ తెచ్చుకుంటూ పని చేయించుకున్నాడు హనుమంతన్న. ఎందుకంటే అందులో చాలా క్లిష్టమైన సమస్య ఏంటంటే ఆనంద్బాగ్ ఆర్యూబీ మౌలాలి కమాన్. నేను ఉండేది మౌలాలి ఏరియాలోనే, హనుమంతన్న కాన్స్టిట్యున్సీలో ఉంటానండి. 20 సంవత్సరాలుగా మూతపడ్డది మౌలాలి కమాన్. రాకపోకలు లేవు, అంటే ఓన్లీ చిన్న వాహనాలకి 2 వీలర్స్కి మాత్రమే యాక్సెస్. అలాంటి చోట దగ్గరుండి అక్కడ ఉన్న అందరు పార్టీస్ ఎవరెవరైతే ప్రాపర్టీస్ పోతున్నాయో వాళ్ళందరితో మాట్లాడి అమికేబుల్ వేలో సాల్వ్ చేసి ఈరోజు మౌలాలి కమాన్ని పునరుద్ధరించిన ఘనత ఎవరిదంటే మైనంపల్లి హనుమంతన్నది. అక్కడ ఉన్న అందరినీ మీరు అడగండి, చెప్తారు మౌలాలిలో ఉన్న జనాలు. దానికోసం ఆ కమాన్ యాక్సెస్ లేకపోవడం వల్ల పేద ముస్లిం మహిళలు 1.5 కిలోమీటర్ వరకు బస్ కోసం వెళ్ళాల్సి వచ్చేది. ఇలాంటిది ఇలా కమాన్ ఓపెన్ చేయించి అన్న వాళ్ళ కష్టాలు మొత్తం తీర్చిండు దగ్గరుండి. అంటే అందరితో కోఆర్డినేట్ చేసుకుంటూ అందరినీ అడ్జస్ట్ అమికేబుల్ వేలో సాల్వ్ చేసి మౌలాలి కమాన్ అత్యంత క్లిష్టమైన మౌలాలి కమాన్ సమస్యను తీర్చిండు హనుమంతన్న. అంతేకాకుండా ఆనంద్బాగ్ ఆర్యూబీ దీనివల్ల ఎంత ట్రాఫిక్ ఈజీ అయిందంటే ఆ ఏరియా లోపల ఒక్కసారి గేట్ పడితే ఒక 1.5-2 కిలోమీటర్స్ దాకా మీకు ట్రాఫిక్ జామ్ ఉంటుండే ఆనంద్బాగ్ లోపల. అలాంటిది అండర్ పాస్. అది కాకుండా ఎన్నో బాక్స్ డ్రైన్లు, మీకు మల్కాజ్గిరి ఎంత పాత నియోజకవర్గం మీకు కూడా తెలుసు. అలాంటి చోట ఒక ప్రాపర్ మీకు శానిటైజ్ ఒక అది లేదు, డ్రైన్ సిస్టమ్ లేదు. అలాంటి చోట ఎన్నో వేల కోట్లు గత మంత్రి కేటీఆర్ గారితో కొట్లాడి అత్యంత ఎక్కువ నిధులు తీసుకొచ్చిందంటే హనుమంతన్న మల్కాజ్గిరి నియోజకవర్గానికి. ఎన్నో బాక్స్ డ్రైన్ వర్క్స్ ఎన్నో వర్క్స్ చేయించండు. ఇవాళ ఏదైతే మీరు అభివృద్ధి పనులు చూస్తున్నారో మొత్తం హనుమంతన్న హయాంలో జరిగినాయి. గత 9 నెలలలో ఎవరైతే కొత్త ఎమ్మెల్యే వచ్చిండో మల్కాజ్గిరి లోపల, ఇప్పుడు మాదే కాలనీ తీసుకోండి, మా కాలనీ లోపల హనుమంతన్న వచ్చి కొబ్బరికాయ కొట్టిపోయిండు సిమెంట్ రోడ్ కోసం. హనుమంతన్న పార్టీ మారడంతోనే బీఆర్ఎస్లు కావాల్సుకొని అక్కడ ఉన్న పనులు మొత్తం ఆపిచ్చేసారు. క్రెడిట్ అంతా హనుమంతన్న తీసుకుంటాడు కాబట్టి. అప్పటి నుంచి ఇప్పటిదాకా అది అట్లే ఉంది. రోడ్ వర్క్ డిగ్ చేసి వదిలిపెట్టేసి అయిపోయింది. మళ్ళీ మొత్తం మీ కాలనీ వాసులు అంతా మళ్ళీ హనుమంతన్న దగ్గర పోతే మళ్ళీ మాట్లాడి అది చేస్తే నిన్న 25th రోజు టెండర్స్ ఓపెన్ అయింది. దసరా తర్వాత మా కాలనీలో వర్క్ స్టార్ట్ అవుతుంది. ఎవరి చొరవ వల్ల స్టార్ట్ అవుతుంది పని? మళ్ళీ హనుమంతన్న చొరవ వల్లనే. గెలిచినప్పటి నుంచి ఇప్పటిదాకా ఓట్ల కోసం వచ్చిందంటే బీఆర్ఎస్ క్యాండిడేట్ ఇప్పటిదాకా మా కాలనీలో అడుగు పెట్టలే. ఇంకోటి జనాలందరూ వెనుకబడి ఉరికిస్తారని చెప్పి తెలుసు. మళ్ళీ ఎవరు దిక్కేయండు మల్కాజ్గిరి ప్రజలకి? మళ్ళీ హనుమంతరాన్ని దిక్కేయండి కదా. చిన్న పనికైనా పెద్దకైనా మళ్ళీ హనుమంతరాన్ని దగ్గరికి పోవాల్సి వస్తుంది కదా. ఎందుకు చేస్తారు ఆ మిస్టేక్? మరి ఇలాంటి ఎమ్మెల్యేలు ఎందుకు డబ్బులతో రాజకీయం చేసే ఎమ్మెల్యేలు ఎందుకు అనుకున్నారు? తప్పు కదా అది. క్రాంతి మరి ప్రజల కోసం ఇంత పనిచేసే హనుమంతన వదిలిపెట్టి డబ్బులతో రాజకీయాలు చేసే నాయకులు ఎందుకు ఎన్నుకోవాలి జనాలు? ఇవాళ ఇంత జెన్యూన్గా వర్క్ చేస్తారా? 100% వర్క్ చేసిండు చేస్తాడు హనుమంతన్న. అదే బేసికలీ ప్రజల నాయకుడు, ప్రజల మధ్యలో ఉండే నాయకుడు హనుమంతన్న. అన్న మీరు హార్ట్ఫుల్గా చెప్పండి, గుండె మీద చేసుకొని చెప్పండి, మైనంపల్లి హనుమంత్ అనే వ్యక్తి నిజంగా కబ్జాలు చేస్తాడో రౌడీయిజం చేస్తాడా చేయడా? టోటలీ రాంగ్ క్రాంతిపై. మీరు ఏదైతే అలిగేషన్ చెప్తున్నారో టోటలీ రాంగ్. హనుమంతన్ ఒకటే మాట స్ట్రాంగ్ అంటాడు, జాన్ గైతో బి ఫరక్ నై పడతా షాన్ మే ఫరక్ నయానా అంటాడు. ఏదైతే మీరు అలిగేషన్ చెప్తున్నారో అవన్నీ బేస్లెస్. హనుమంతన్న పైన జస్ట్ బురద జల్లే రాజకీయాలు చేసే నాయకులు చేసే కామెంట్స్ అవి. అంతే తప్పించి హనుమంతన్న ఏంటంటే మెంటాలిటీ ఇది ఒకటే అంటాడు, జాన్ గైతే ఫరక్ నై పడతా షాన్ మే ఫరక్ నయానా. ఈ టైప్లో ఉండే పర్సన్ హనుమంతన్న. చాలా క్లారిటీ ఉండే పర్సన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ భవిష్యత్తులో మైనంపల్లి హనుమంతరావును ఏ పొజిషన్లో చూడొచ్చు అంటారు? కాంగ్రెస్ ప్రభుత్వం హనుమంతన్న సేవలు కరెక్ట్గా తీసుకోవాలంటే అన్నని మంచి, ఇప్పుడు మీరు అన్నట్టు ముఖ్యమంత్రి కావాలంటే ఎమ్మెల్యేగా లేడు, ఎమ్మెల్సీగా లేడు, ఇవన్నీ మాట్లాడారు కాబట్టి నేను అనేది ఒక మంచి అడ్వైజర్ పొజిషన్లో ఏమంటే బిహెచ్ఎంసీ ఇన్ఛార్జ్ పొజిషన్లో తీసుకోవచ్చు అన్నకి ఆల్రెడీ. ఎందుకంటే జిహెచ్ఎంసీ ఇన్ఛార్జ్ చేసిన అది ఉంది, అనుభవం ఉంది అన్నకి. బీఆర్ఎస్ హయాంలో ఎప్పుడైతే జిహెచ్ఎంసీ ఇన్ఛార్జ్గా ఉండేనో అప్పుడు అత్యధిక కార్పొరేటర్ సీట్లు గెలిపించింది హనుమంతన్న జిహెచ్ఎంసీ ఇన్ఛార్జ్ ఉన్నప్పుడే, గ్రేటర్ హైదరాబాద్ ఇన్ఛార్జ్ ఉన్నప్పుడే. ఆ అనుభవం ఉంది కాబట్టి నేను అనేది ఏంటంటే హనుమంతన్నకి మళ్ళీ అలాంటి ఒకటి మంచి పదవి ఇస్తే రానున్న రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ బలంగా పుంజుకుంటుందని నేను భావిస్తున్నాను. ఓకే అన్న, ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి ఓన్లీ 1 వర్డ్ ఆన్సర్ చేయాలి. రైట్? ఓకే, ముందుగా కేసీఆర్, మేధావి. కేటీఆర్, ప్రజలను ఎట్లా మోసం చేయాలో తెలిసిన నాయకుడు. హరీష్ రావు,
మాటలతో గారడి చేసే నాయకుడు, రేవంత్ రెడ్డి, రియల్ ఫైటర్, మైనంపల్లి హనుమంతరావు, గ్రేట్ లీడర్, మైనంపల్లి రోహిత్ రావు, ఫ్యూచర్ సీఎం ఆఫ్ తెలంగాణ, మల్లారెడ్డి, కబ్జాకోర్, మరి రాజశేఖర్ రెడ్డి, గుడ్ యాక్టర్, ఉత్తమ్ ఠాకూర్, ఎల్లప్పుడూ హనుమంతన్న వీరాభిమాని, క్రాంతి. గ్రేటెస్ట్ యాంకర్. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.